జరిగాయి అంటూ వైసీపీ చేపట్టిన నిరసనలతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సి 2025 పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా వైసీపీ నేతలంతా డిమాండ్ చేస్తున్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకొచ్చి నిరసన చేపట్టేందుకు ఆయన ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు భరత్కు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. చిత్తూరులో గంగినేని చెరువు నుంచి గాంధీ విగ్రహం వరకు వైసీపీ ర్యాలీకి పిలుపునివ్వగా అనుమతులు లేవు అంటూ పోలీసులు నిరాకరించారు. దీంతో వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డితో పాటు పలువురు నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక కడప జిల్లా పులివెందులలో అయితే డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా డిమాండ్ చేస్తూ వైసీపీ ర్యాలీ చేపట్టింది. ఆర్డీఓ కార్యాలయం వద్ద కార్యకర్తలను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసినట్లుగా తెలుస్తోంది. యువతకు నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఎంపీ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలులో మాజీ ఎంపీ బుట్టా రేణుకా నేతృత్వంలో వైసీపీ నాయకులంతా నిరసన ర్యాలీ చేశారు. డిఎస్సి నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, పరిపాలనా లోపాలను ఖండిస్తూ ఈ నిరసన చేపట్టారు. యువత, ఉద్యోగార్థుల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్నామన్నారు బుట్టా రేణుకా. యువత సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ర్యాలీకి పోలీసులు అనుమతించాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక విశాఖలో అయితే వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి అంబటి రాంబాబు డిఎస్సి అక్రమాలకు బాధ్యతను వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అంశంపై రాజకీయ వేడి మరింతగా పెరిగింది. ఇది మీకు కావాల్సిన వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం కోసం వేసినటువంటి ఎత్తుగడ కదా. ఈ ఎత్తుగడకు సమాధానం చెప్పమంటే చర్చకు వస్తామంటారు. లోకేష్ చర్చకు వస్తామంటారు. ఆయన దగ్గర మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా చర్చకు వస్తామంటారు. ఎందుకు చర్చకు రావాలి? మీరు మిమ్మల్ని ఎవరు పిలిచారు చర్చకి? వీటికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పరు. అధికారులు చెప్పరు, ఎవరు చెప్పరు. మంత్రులు లేదా లోకేష్ నన్ను చర్చకి పిలవండి, మేము వస్తాము, చర్చకి పిలవండి, మేము వస్తాము, జగన్మోహన్ రెడ్డి రావాలి, ఇలాంటి మాటలు మాట్లాడి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. చర్చలకు మేము సిద్ధమే, కానీ చర్చించాల్సినంత సీన్ లేదు. చాలా స్పష్టంగా మేము వేసినటువంటి ప్రశ్నలకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోయారు. దాంతో మీ దొల్లతనం బయటపడుతుంది. మేము ఈ మూమెంట్ చేసిన తర్వాత, ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్వహించిన తర్వాత టెంట్లు వేస్తే రాష్ట్రంలో చాలా చోట్ల పోలీసు వారి టెంట్లు పీకించారు. పోలీసు వారు పీకారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చి పీకి మోడుగుడ్లు వేశారు. గాంధీ పద్ధతుల్లో నిరాహార దీక్ష శిబిరాలని నిర్వహిస్తుంటే ఎందుకు మీకు అంత కడుపుమంట? మేమెవరూ డిఎస్సి రాయలే, కానీ డిఎస్సి రాసిన 3,30,000 మంది అభ్యర్థులు ఉన్నారు చూడు, వాళ్ళు మీకు సవాల్ ఇచ్చిన్నారు లోకేష్ కు. లోకేష్ దమ్ముంటే రా, 3,30,000 మంది అభ్యర్థులు లోకేష్ గన ఛాన్స్ ఇస్తే గన కొన్ని వేల మంది వచ్చి ఆయనతో 1-to-1 చర్చ చేయడానికి రెడీగా ఉన్నారు. లోకేష్ గాని, రామ్ గోపాల్ రెడ్డి గాని డిఎస్సి అభ్యర్థులతో చర్చకి సిద్ధం కావాలా. ప్రభుత్వంలో బాధ్యత గల స్థానంలో వీళ్ళంతా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నాడు, అధికార పార్టీలో ఈ రామ్ గోపాల్ రెడ్డి వంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే స్పోర్ట్స్ కోట వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇచ్చి మళ్ళా జీవోలు రద్దు చేసి ఇష్టం వచ్చినట్టు స్పోర్ట్స్ సంఖ్య కూడా జూడో, అదేవిధంగా మన బాల్ బ్యాడ్మింటన్, మన పాకాట, ఇటువంటివన్నీ కూడా స్పోర్ట్స్ కోటాలో గేమ్స్ అన్ని యాడ్ చేయడం ఒకటి, స్పోర్ట్స్ కోటా శాతం పెంచడం ఒకటి, పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఒకటి, డిగ్రీ కూడా లేకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం తెచ్చుకొని మళ్ళీ ఉద్యోగం వచ్చిన 5 సంవత్సరాల తర్వాత డిగ్రీ పూర్తి చేసుకునే వెసులుబాటు, ఇటువంటి ఘోరాలు జరిగిపోయినాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుత నిరసనలకు పిలిపివ్వడం జరిగింది.
కానీ ఈరోజు ఉదయం నుంచి కూడా ఇది ఉగ్రవాదుల్ని చూసినట్టు పోలీస్ అధికారులు అధికారాన్ని చేతిలో తీసుకుని అప్రజాస్వామికంగా ఈరోజు పెద్ద ఎత్తున మా కార్యకర్తలపైన, విద్యార్థులపైన, యువత పైన ఈ శాంతియుత నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వచ్చే వారిపైన దాడులు చేసే ప్రయత్నం మేము చెప్పడం జరిగింది. ఇది రాజకీయాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నది కాదు. విద్యార్థుల భవిష్యత్తు కోసం రాజ్యాంగం ప్రకారం ఈరోజు మేము విద్యార్థుల తరపున, యువత తరపున పోరాటం చేస్తున్నాం. అయినా ఉదయం నుంచి మా కార్యకర్తల్ని, నాయకులను కూడా అదిరించి, బెదిరించి బళ్ళు లాక్కుంటారు, తాళాలు లాక్కుంటారు, వారి మీద జులుం ప్రదర్శిస్తారు. కొంతమంది పోలీస్ అధికారులు అయితే చేయి చేసుకునే పరిస్థితి చేస్తున్నారు జులుం ప్రదర్శించి. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. అధికారం ఎవరికీ కూడా శాశ్వతం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో ప్రజా తీర్పు మేరకు ప్రభుత్వాలు మారుతాయి. ఇది శాశ్వతం అనుకుని ఈరోజు మీరు ఇలా దుర్మార్గంగా రాజ్యాంగ విలువలు కాలరాస్తూ ఎర్రిబుక్కు రాజ్యాంగం పేరుతో ఈ విధంగా మీరు వ్యవహరిస్తే తప్పకుండా ఏదైతే యువత పైన మీరు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారో, ఏదైతే విద్యార్థి లోకాన్ని అనదొక్కే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్లే రేపొద్దుట మీపై తిరగబడి పెద్ద ఎత్తున మిమ్మల్ని నిలువరించి మీకు తగిన గుణపాఠం చెప్తారు. మెగా డిఎస్సి అలాగే యువతరానికి మంచి ఉద్యోగాలు ఇస్తాము, లేకపోతే ఉద్యోగం ఒకవేళ రాకపోతే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తాము, లేకపోతే ఏమో ప్రతి ఒక్కళ్ళకి కూడా యువతరానికి మరి మంచి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఏమైంది? 2 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుటి వరకు కూడా సక్రమంగా యువతరానికి ఒక రూపకల్పన అనేది చూపించలేకపోతుంది. ఈ మెగా డిఎస్సిలో 2025లో ఏ విధంగా అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా అవినీతి జరిగిందో దానికోసం ఏ విధంగా 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నామో, వాళ్ళ తరపున మాట్లాడుతున్నామో, ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకనంటే ఎక్కడా కూడా స్పందించటం లేదు. ఎవరు మాట్లాడితే ఏం మాట్లాడతాయి మాకెందుకులే, మేమేం చేసినా కూడా వాళ్ళు మాట్లాడినా మేము పట్టించుకోము, మా చెవులకి అవన్నీ రావు అని చెప్పి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మా డిమాండ్స్ మేము అడుగుతుంది ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు జరిగిద్ది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో రోడ్డునే ఎక్కిద్ది, లేకపోతే వాళ్ళకి మంచి జరిగిద్దని కాదు. ఈరోజు యువతరానికి ఏ విధంగా మోసం జరుగుతుందో దాన్ని ఒక్కసారి ప్రజలందరికీ చూపించడానికి, ఈ దేశం మొత్తం చూపించడానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ 10 రోజుల నుంచి పోరుబాట పట్టింది. 10 రోజుల నుంచి రోడ్డు మీదే ఉంది. ఎందుకంటే యువతరం అంటేనే భవిష్యత్తు.